Everyone, this is Swapna. I am launched and coached by Anjay and Prema, mentored by Dayanand Sir and Ratna ma'am. Day 1 lo third question. Avoiding protein in rich foods, believing they won't digest easily, will worsen the digestion by. సో మనము ఏం చేస్తామంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే మనకు డైజెషన్ కాదేమో అని చెప్పేసి ఏం చేస్తాం, వదిలేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. సో ఎందుకు ప్రోటీన్ మనం తీసుకోకపోవడం వల్ల మనకు డైజెషన్ సిస్టమ్ ఎలా దెబ్బతింటుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డైజెషన్ సిస్టంలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. సో ఆ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ కావాలి అంటే సో కంపల్సరీ ప్రోటీన్ అవసరం. సో మనము ప్రోటీన్ అనేది తీసుకోకపోవడం వల్ల సో ఆ ఎంజైమ్స్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. సో ఇలా ఈ ఎంజైమ్స్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల మనకి సో మనకు మన ఇంటెస్టైన్లో మొటాలిటీ కూడా అంటే ప్రేగుల్లో కదలికలు ఉంటాయి కదండి. సో వీటికి కూడా అంటే కరెక్ట్గా మూమెంట్స్ జరగాలంటే కూడా సో ప్రోటీన్ ఇంపార్టెంట్. సో మనము ప్రోటీన్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల సో మనకి డైజెషన్ సిస్టమ్ మొత్తం వీక్ అయిపోయి ఏమవుతుందంటే సో మనకు కరెక్ట్గా డైజెషన్ అవ్వదు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి, అదేవిధంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. అదేవిధంగా మనం ప్రోటీన్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల సో మనకు కావాల్సిన అమైనో యాసిడ్స్ అన్నీ కూడా మన బాడీకి అందమన్నమాట. ఇలా అందకపోవడం వల్ల మనకి ఈ డైజెషన్ సిస్టమ్ మొత్తం కూడా వీక్ అయిపోతుంది. ఇంకా వచ్చేసి మనకు గుడ్ బ్యాక్టీరియా అనేది కూడా మన ఇంటెస్టైన్లో రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ కావడానికి కూడా ప్రోటీన్ ఇంపార్టెంట్. బట్ మనం ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల సో మనము మన డైజెషన్ సిస్టమ్ వీక్ అయిపోయి మనకు డైజెషన్ ఇష్యూస్ అనేటివి వస్తాయి. సో క్లియర్గా ఇక్కడ చెప్పాలంటే సో ఏంటంటే మనం ప్రోటీన్ అనేది తగిన మోతాదులో తీసుకోకపోవడం వల్ల సో మనకు ఈ డైజెషన్ కరెక్ట్గా కాకపోవడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా అందుకే వస్తాయి. సో అందుకు మనము ఈజీగా డైజెషన్ అయ్యే ప్రోటీన్ అనేది సో కంపల్సరీగా మనము తగిన మోతాదులో తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.